భరద్వాజ్ గారు, నెక్స్ట్ పుష్పది అయిపోయింది హడావుడి. నాకు తెలిసి 1000 కోట్ల పోస్టర్ చూసాం మనం. గేమ్ చేంజర్ నెక్స్ట్ వస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? పుష్పకి దొరికిన వెసులుబాట్లు ఏంటి? గేమ్ చేంజర్కి ఉన్న ప్రెజర్స్ ఏంటి? గేమ్ చేంజర్ గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. గేమ్ చేంజర్ మీద రకరకాల ప్రెజర్స్ ఉన్నమాట వాస్తవం. పుష్ప ప్రెజర్ అనేది చాలా పెద్దది కంపారిటివ్గా. కంపారిజన్స్ వస్తున్నాయి ఇప్పుడు. కంపారిజన్స్ రకరకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ పుష్ప టైంలో నడిచినటువంటి ఒక వార్ కూడా చూసాం మనం. అలాగే మెగా అభిమానులు, అల్లు అభిమానులు ఒక శిబిరాలుగా ఏర్పడిపోయి చర్చించుకున్నటువంటి ఒక వాతావరణం చూసాం మనం. ఆ వాతావరణం కూడా ఆ సినిమాకు ఉపయోగపడింది. ఇప్పుడు అదే వాతావరణం రేపు గేమ్ చేంజర్ టైంలో కూడా కనిపించవచ్చు మనకి. అయితే అదొకటే భారం కాదు. నిజానికి 2000 కోట్లు మా టార్గెట్ అని చెప్పారు వీళ్ళు. పుష్ప టీము 2000 crore అనేది మా టార్గెట్ అని చెప్పారు. మేము ఓపెన్ చేస్తున్నాం, దంగల్ పక్కన పెట్టేసి మేము ఓపెన్ చేస్తున్నామని మాట్లాడారు. టీమ్ మాట్లాడలేదు, బట్ బహుశా డిస్కషన్ నడిచేసింది. అది వచ్చి ఆ ఇంప్రెషన్ ఇచ్చేశారు వాళ్ళు. అదే ఇంప్రెషన్ వచ్చింది, ఆ ఇంప్రెషన్ ఇచ్చేశారు, అయిపోయింది అది. కానీ ఇప్పుడు అది ఆ రీచ్కి వెడుతుందా అనే దానిలో రకరకాల సందేహాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆ సినిమా అందుకని వాళ్ళు ఇప్పుడు అతి వేగంగా 6 రోజుల్లో 1000 కోట్లు అనేది రికార్డుగా చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ రికార్డు చెప్తున్నారో టార్గెట్ లిమిట్ అయింది అనేది అర్థమవుతుంది. సో గేమ్ చేంజర్కి ఇప్పుడు టార్గెట్ ఫిక్స్ అయింది. ఆ టార్గెట్ ఆల్రెడీ రామ్ చరణ్ కొట్టేసిన టార్గెటే అది RRR సినిమాతో. RRR కాకపోతే వాళ్ళు సోలో హీరో కాదు కానీ క్లైమ్ చేస్తున్నారు. అదే సోలో హీరో కాకపోవచ్చు కానీ రికార్డ్ అయితే ఒక విధంగా ఆ సినిమాకి అంటే రాముడు ఆంజనేయుడు అనే కాంటెక్స్ట్లో ఆ కాన్సెప్ట్లో కనుక వెళితే రామ్ చరణే హీరో అనుకోవాలి ఏది RRR సినిమాకి. అలా రామ్ చరణ్ సోలోగా కొట్టినటువంటి హిట్గానే చూస్తే దాన్ని అదొక టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది అక్కడ. రెండోది, ఆయన ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అయి ఉన్నాడు. ఈ మెరిట్స్ అన్నీ కూడా మనం పరిగణనలో తీసుకుంటే గేమ్ చేంజర్కి ఒక వెసులుబాటు ఉంది. పుష్పతో పోలిస్తే పుష్ప 2తో పోల్చినా వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటులో భాగంగానే వాళ్ళకు కొత్త టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ అతి వేగంగా 1000 కోట్లు అనేది టార్గెట్. దీన్ని దాటాలి. దీన్ని దాటి ఇంకొక టార్గెట్ ఆల్రెడీ ఇంతకుముందే అందరికీ ఫిక్స్ అయి ఉన్న టార్గెట్ ఒకటి ఉంది, 1500 కోట్లు బాహుబలి 2 అనేది. ఈ రెండింటినీ కొట్టడం అనేది ఒక ప్రోగ్రామ్ డిజైన్ అయి ఉంది గేమ్ చేంజర్కి. గేమ్ చేంజర్ అనే టైటిలే ఇది ఛాలెంజ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గేమ్ చేంజ్ చేయాలి ఇప్పుడు ఆయన. ఏ మేరకు గేమ్ చేంజ్ చేస్తాడు అనేది ఒక క్యూరియాసిటీ ఆ సినిమా మీద. ఇది టోటల్గా రామ్ చరణ్ రెస్పాన్సిబిలిటీగా మారుతోంది. కారణం ఏంటంటే శంకర్ మీద ఇంతకు ముందు మంచి అభిప్రాయం ఉంది ప్రేక్షకులకు. కాకపోతే ఆయన భారతీయుడు 2తో జనాలను ఏడిపించాడు, ఇబ్బంది పెట్టాడు. ఆ ఇబ్బందికర పరిస్థితుల నుంచి తన్ని తాను బయటకు తీసుకురావడానికి గేమ్ చేంజర్ని, అంటే గేమ్ చేంజర్ తన జీవితాన్ని మారుస్తుంది అనుకుంటున్నాడు. అందుకని విపరీతమైన దృష్టి ఉంది ఆయనకి ఈ సినిమా మీద, అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా తన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాడు ఆయన, అది సాకారం అవుతుందని నమ్ముతున్నాడు. ఇంత హోప్స్ ఆ సినిమా మీద పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. అంటే సమకాలీన సమాజంలో అన్ని రంగాలలోనూ విలువలు పతనమైపోతున్నాయి. ఈ పతనమైపోతున్నటువంటి విలువల్ని కాపాడటానికి అంటే అన్ని రంగాల్లోనూ ఆయన 2 క్యారెక్టర్లో చూపించాడు. అంటే వ్యవసాయ రంగాన్ని చూపించాడు, తద్వారా గ్రామీణ భారతాన్ని చూపించాడు. ఈ గ్రామీణ భారతం నేపథ్యంలో రాజకీయాల్లో పతనమైపోతున్న విలువల్ని చూపించాడు. ఆ విలువల్ని కాపాడే వ్యవస్థలు కూడా కలుషితమైపోవడం చూపించాడు. ప్రధానంగా భారత ప్రజాస్వామ్యం అనేది ఎన్నికల వ్యవస్థ మీద నిలబడి ఉంది. అవును. ఆ ఎన్నికలలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు ఇది పరిపాలన మీద ప్రభావం చూపిస్తున్నాయి. పరిపాలన మీద ప్రభావం చూపించడంతో ప్రజలు సఫర్ అవుతున్నారు. అందుకని వీటన్నిటినీ కూడా మార్చాల్సి ఉంది అనే ఒక గేమ్ చేంజర్ గ్రామీణ నేపథ్యం నుంచి
ఈ ఈ వ్యవస్థలో అతి కీలకమైనటువంటి ఒక పదవిలోకి వస్తే అతను ఏం చేయటానికైనా రాజ్యాంగంలో అనుమతులు ఉన్నాయి. కాకపోతే వాటిని ఆకళింపు చేసుకుని ఈ ఆటని వెనక్కి తిప్పేవాడు ఒకడు కావాలి. అతని కోసం వెతుకుతోంది ప్రపంచం. ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు అక్కడక్కడ. ఈ కనిపించిన వాళ్ళు ఇన్స్పిరేషన్తో డిజైన్ చేసుకున్న కథ ఇది. ఉదాహరణకి టిఎన్ శేషన్ ఎన్నికల కమిషనర్గా వచ్చిన తర్వాత ఆయన చాలామందికి చుక్కలు చూపించాడు, భయపెట్టాడు. అంటే ఎన్నికల కమిషన్ అనేది ఇంత పెద్ద రోల్ ప్లే చేయగలదా అనే అనుమానం ఉన్న వాళ్ళందరికీ కళ్ళు తెరిపించాడు ఆయన ఒక రకంగా. మేం కంట్రోల్ చేయగలము, మేం నడపగలము, మేం గేమ్ చేంజ్ చేయగలం అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఆ ప్రభావం ఉంది ఈ సినిమా మీద అనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. ఇది కేవలం ఎన్నికల వ్యవస్థకు సంబంధించి మాత్రమే కాదు, అన్ని రంగాలలోనూ పతనమైపోతున్నటువంటి విలువల్ని తిరిగి నిలబెట్టడానికి ఏం చేయాలి అనేది నిజాయితీతో ఒక అధికారి చేసేటువంటి ప్రయత్నంగా దీన్ని చూపించబోతున్నాడు ఆయన. దీంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది తనకి. ఆ సబ్జెక్టు ద్వారా తను రూపకల్పన చేసినటువంటి సబ్జెక్ట్ నుంచి తనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఇది తన జీవితాన్ని మారుస్తుందని నమ్ముతున్నాడు. అది ఆయన పరిస్థితి. ఈ సినిమా ద్వారా ఒక పెద్ద విజయం సాధించాలి అని, అలాగే దీనిలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక సందేశం. ఇప్పుడు పుష్ప 2కి దీనికి కంపారిజన్ అదే. ఇది ఒక వ్యవస్థ మీద విమర్శతో చేస్తున్నటువంటి సినిమా. అది ఇంకొక ఏరియాలో చేసిన పని అదే పుష్ప 2 కూడా. అయితే ఇది చాలా బ్రైట్గా ఉండబోతోంది. ఇది రోజువారీ ప్రతి మనిషి సఫర్ అవుతున్నటువంటి అనేక సమస్యలకి కొన్ని పరిష్కారాలు సూచించేటువంటి అవకాశం ఆ కథలో ఉంది. శంకర్ ఏ మేరకు వాడుకుంటాడు అనేది చూడాలి. తనకి ఈ రకమైన సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేసినటువంటి ఒక ట్రాక్ రికార్డు ఉంది. అది అపరిచితుడు కావచ్చు, అంతకుముందు తీసినటువంటి భారతీయుడు 1 కావచ్చు. నిజానికి ఆయన మొదటి సినిమా నుంచి సామాజిక అంశాలు మాట్లాడుతూ వస్తున్నాడు. జెంటిల్మ్యాన్ సినిమా టైటిల్ జెంటిల్మ్యానే కానీ అది యాక్చువల్గా రిజర్వేషన్ల మీద తీసిన సినిమా. రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే డిస్కషన్ మీద సినిమా అది. ఈ క్రమంలోనే ఆయన సమకాలీన రాజకీయ రంగం మీద విసురులుగా ప్రేమికుడు సినిమాలో కూడా పొలిటికల్ అంటే ఫెడరల్ స్టేట్స్లో అంటే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో గవర్నర్లు వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు వీటి మీద సినిమా నడిపాడు ఆయన. పైకేమో ప్రేమికుడు అని టైటిల్, కానీ అంతర్గతంగా ఆయన చెప్పింది గవర్నర్ల వ్యవస్థ మీద. అప్పటికి చాలా ఫెడరల్ పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలన్నీ దానిలో కనిపించినాయి. ఇప్పుడు అలాంటి ప్రయత్నం దీనిలో చేస్తున్నాడు గేమ్ చేంజర్లో. సో దీని మీద అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన ప్రజెంటేషన్కి సంబంధించి శంకర్ ట్రాక్ దాటకుండా కట్టడి చేయడానికి దిల్ రాజు గారు ఉన్నాడు అక్కడ. దిల్ రాజు గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది ఈ ప్రాజెక్టుకి. ఒక రకంగా ఆయన్ని నిజమైన నిర్మాత కనిపిస్తున్నాడు ఇప్పుడు. గతంలో నిర్మాతలు ఎలా కావలి కాసేవారో తమ ప్రాజెక్ట్ బాగా రావటం కోసం ఆ అంకిత భావము ఆ డెడికేషన్ అంతా కనిపిస్తోంది దిల్ రాజులో ఇప్పుడు. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇది నిజంగానే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఒక గేమ్ చేంజర్గా నిలబడుతుంది అనే నమ్మకం అయితే కలిగిస్తోంది సినిమా. ఆ భారం ఉంది ఇప్పుడు ఆ ప్రాజెక్టు మీద. ఒకటి వేగంగా 1000 కోట్లు సాధించటం మాత్రమే కాదు, 1500 కోట్లు సాధించాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది. గ్లోబల్ మార్కెట్లోకి ఈ సినిమాని ఎలా పంపు చేస్తారు అనేది చూడాలి. వీటన్నిటి నేపథ్యం ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఉంది. ఇది మాత్రమే కాదు, ఇంకొక ప్రెజర్ ఏంటంటే పోటీ ఉంది. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతోంది. నెక్స్ట్ 12వ తారీఖు బాలకృష్ణ గారి సినిమా ఉంది, ఇంకా పోటీలు ఉన్నాయి. వెంకటేష్ సినిమా ఉంది, దిల్ రాజు గారిది అది కూడా. ఈ అన్నిటి ప్రెజర్ ఇదేమో సోలోగా రిలీజ్ అయింది. ఇక్కడ మాత్రమే కాదు, ఏ మార్కెట్లోనూ పోటీ లేదు దానికి. పుష్ప 2 రిలీజ్ అయిన ఏ భాషలోనూ పోటీ లేకుండా రిలీజ్ అయింది. సో ఆ అడ్వాంటేజ్ పొందింది ఆ సినిమా. ఇక్కడ అడ్వాంటేజ్ లేదు. సంక్రాంతి టైము పోటీలో రిలీజ్ అవుతున్న సినిమా
ఈ ప్రెజర్ని క్రాస్ చేసి ఈ టార్గెట్ని రీచ్ అయ్యి ఒక రియల్ గేమ్ చేంజర్గా రామ్ చరణ్ తన స్టామినా ఏమిటి అనేది ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు. ఎస్. రామ్ చరణ్కి ఈజీయే కానీ రామ్ చరణ్ కంటే కూడా శంకర్ ఎక్కువ దృష్టి పెట్టాడు దీని మీద. ఈ సినిమా ద్వారా తనను నిలబడాలి, ఓకే. తన కెరియర్ నిలబడాలి, ఒక డైరెక్టర్గా తన మీద తిరిగి ఇండస్ట్రీకి హోప్ తీసుకురావాలి. ఇదంతా పెట్టాడు, ఆ ప్రెజర్ అంతా ఉంది ఆయనకి. ఈ ప్రెజర్స్ నుంచి వీళ్ళందరినీ బయటకు తీసుకొస్తుంది గేమ్ చేంజర్ అని మాత్రం అనుకోవచ్చు. ఓకే.